నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఇంకో విషయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి టిఆర్ నిజం సిద్ధంగా ఉన్నది. ఎందుకంటే మనము ఒక 10 రోజులు చిన్న అనివార్య కారణాల వల్ల మేము ముందుకు రాలేకపోయినాం. అయితే కొద్దిమంది అనుకోవచ్చు మేము భయపెట్టినాము, భయపడి చెప్పలేదని చెప్పేసి అనుకోవచ్చు. మేము భయపడడానికి టిఆర్ నిజమే సిద్ధంగా ఏం లేదు. మీ యొక్క ఆగడాలను, మీ యొక్క అవినీతిని బయటపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు జిహెచ్ఎంసీ పరిధిలో ఏ విధంగా అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి, ఏ విధంగా ప్రజాధనాన్ని లూట్ అయిపోతూ ఉన్నది, కమిషనర్లు చైర్మన్లు కకృతిపడి, అవినీతికి కకృతిపడి ఏ విధంగా అక్రమ నిర్మాణాలకు సహకరిస్తారో అందరికి తెలిసిన విషయమే. కానీ ఎవరికి భయపడలేదు. మళ్ళీ ఈరోజు మన టిఆర్ నిజం మళ్ళీ మేము ముందుకు వచ్చినాం. ఒక విషయాన్ని అన్ని పేపర్ల ప్రధాన వార్త చూద్దాం కూడా చూసుకున్నా ఏంటంటే పురం సత్వరం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ ఫిబ్రవరి తోటి జిహెచ్ఎంసీకి సంబంధించి కానీ పురపాలక ఎన్నికలు కానీ అయిపోతా ఉంది. ఫిబ్రవరి 11వ తారీఖు తర్వాత ఎన్నికలకు పోతామని చెప్పేసి వాళ్ళు అన్ని కార్యాచరణ సిద్ధంగా చేసుకున్నారు. అందులో భాగంగా మొత్తము 116 మున్సిపాలిటీలు ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు ఉన్నాయి. అందులో 7 కార్పొరేషన్లు ఉన్నాయి. అందులో పెద్ద కార్పొరేషన్ మన హైదరాబాద్లో కనపడతా ఉన్నది. ఎందుకంటే ఈరోజు ఈ మన జిహెచ్ఎంసీకి, మన మున్సిపాలిటీకి వచ్చేటువంటి ఆదాయం మొత్తం టౌన్ ప్లానింగ్ వల్లనే జరుగుతూ ఉన్నది. కానీ టౌన్ ప్లానింగ్ మొత్తం అవినీతిమయమైపోయింది. ఆ కమిషనర్లు ఉంటా ఉన్నారు. కానీ వాళ్ళు మరి డబ్బులకు అలవాటు పడ్డారా, లంచాలు తీసుకుంటారా, అక్రమ నిర్మాణాలకు సహకరిస్తారని చెప్పేసి అభియోగాలు కూడా ఉన్నాయి. అది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇంకోటి 116 మున్సిపాలిటీలు ఉన్నాయి, 107 ఏమో కార్పొరేషన్లు ఉన్నాయి. మొత్తము 2996 వార్డులు ఉన్నాయి. దీని అన్నిటికి సంబంధించినటువంటి ఎలక్షన్ అయితే జరగడానికి 51 లక్షల పైచులకు ఓటర్లు అందులో పాల్గొనడానికి ఉన్నారు. అంటే ఇక ఎలక్షన్ అయితే జరుగుతుంది. మనం మొన్నటిదాకా ఏమనుకున్నామంటే ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ అయితే జరుగుతుంది అనుకున్నాం. కానీ అతి త్వరలోనే మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కనపడతా ఉన్నది. ఎందుకంటే వివిధ పార్టీల నాయకులను పిలిచి మీటింగ్లో కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లంతా చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, ఇలాంటి నాయకులు ఉన్నారు. కానీ మీరన్నా కూడా మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగినాయి. వాట్సాప్లలో చూస్తేనేమో మాకు అభివృద్ధి కావాలన్నా, మేము అది కావాలన్నా, ఇది కావాలన్నా అని చెప్పేసి అనుకున్నారు. కానీ దానికి విరుద్ధంగా అమ్ముడు పోయే ప్రజలు అక్కడ ఎక్కువ తయారయ్యారు. అంటే చదువుకున్న వాని వల్ల డెవలప్మెంట్ జరగాలి, ఆలోచన విధానంలో మార్పు జరగాలి. గతంలో చదువుకోనోడేమో 10 రూపాయలకు అమ్ముడు పోతే ఈరోజు చదువుకున్నాడేమో 1000 రూపాయలకు అమ్ముడు పోతాడు. మరి మార్పు ఏడా జరుగుతుందా? మార్పు జరగాలంటే ఇప్పటికైనా కూడా ఈ జిహెచ్ఎంసీ పరిధిలలో, ఈ మున్సిపాలిటీ పరిధిలలో